హలో, ఎవరు మాట్లాడదే? హలో బాస్, ఏంటి చెప్పండి. చెప్పిన పని చెయ్యనంటున్నావు, ఎప్పుడు చేస్తావు? ఓ అదేనా బాస్, త్వరగా ముగిస్తాను. మీరు చెప్పిన పని వేగంగా పూర్తి చేసి కాల్ చేస్తా. ఆ భయం ఉండాలి, త్వరగా ముగించేసేయ్. బాస్, నేను టనల్ దగ్గర ఉన్నాను, సిగ్నల్ సరిగ్గా దొరకలేదు. వీడంతా ఒక మనిషేనా? సమస్య నన్ను వెతుక్కుంటూ వస్తుంది, తట్టుకోలేకపోతున్నా. కాసేపు నెమ్మదిగా ఉండొచ్చు. రివర్స్ గేర్ ని వేసి బండి వెనక లాగుతాను. అమ్మయ్య, బండి వెనక్కి వచ్చేస్తుంది. గోహనా, సరే మనం వెళ్ళి చూద్దాం. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఏంట్రా ఇది? టబ్బులాగా ఉందా? చాలా బాగుందా? దీంతో ఎంత పెద్ద స్టార్ అవుతానో చూడు. బాగా స్పీడ్ గా వేయరా. సరే తమ్ముడు, నువ్వు రెడీనా? ఇప్పుడు చూడన్నయ్యా. ఫోన్ చేశానా? ఏంటి మన వైపు వస్తోంది? అక్కడ విక్కి ఏం చేస్తున్నాడు? సైలెంట్ గా ఉండు. దాన్ని పెట్టివాడు ఏం చేయబోతున్నాడో చూద్దాముండు. అక్కడ చూడు, చూసావా? నా ఇంటికి నేను ఆగమనిస్తున్నాను. సరే, తర్వాత చూద్దాం. దీనివల్ల మనకి ఏదైనా లాభం దొరుకుతుందా అని చూద్దాము. కంపు తట్టుకోలేకపోతున్నా. సరే, దీనికి ఒక టెస్టింగ్ ని వేద్దాం. నేనే బాతునే నేలల్లో బాగా తిప్పించబోతున్నాను. ఇది చాలా బాగుంటుంది. ఏంటి ఇందులో ఇంత దుమ్ము ఉంది? దీన్ని శుభ్రం చేసి చాలా రోజులైందా? నేను ఇప్పుడు కడిగానంటే అంత బాగా శుభ్రం అవుతుంది. ఇదేంటి? మహారాజుల వాళ్ళ బాతు డబ్బా. మహారాజులు ఇందులో స్నానం చేస్తారా? అమ్మయ్య, జాలి జాలి. దీంతోనే ధనవంతుడవుతా. హలో, నేను విక్కి మాట్లాడుతున్నా. మీరెవరు? నేను చెప్పిన పని చేసావా? అది నేను చేయాల్సిన అవసరమే లేదా? ఏంటి, నీ పని పోవాలని నీకు ఆశగా ఉందా? చెప్పేది వినండి బాస్, ఒక పెద్ద బాత్ డబ్బు నాకు దొరికేసింది. ఏంటి, నిజంగానా? అయితే దాని ధర ఎక్కువగా ఉంటుంది. 1000 లక్షలు కూడా దొరకడానికి అవకాశం ఉంది. ఏంటి, మీరు చెప్పేది నిజమేనా? అలా చెప్పండి. దాన్ని రీసెర్చ్ చేయడానికి ఒకరిని పంపిస్తాను, సరేనా? చెప్పండి అయ్యా. జాగ్రత్తగా చూసుకో. దానికే నేను ఉన్నాను కదా. నేను ధనవంతున్నా పోతున్నా. ఇంకా నేను పనికే వెళ్ళను. అది కాకుండా ఈ డబ్బుతో ఈ అడవిని నేను నాశనం చేయబోతున్నా. రే డబ్బులు, అలా జరగడానికి వీల్లేదు. హలో, మీ దగ్గర ఉన్న దాంట్లోనే అడ్వాన్స్ అని ఎక్విప్మెంట్ అని పంపండి. లేదో డబ్బు గురించి దిగలేదు. నాకు బెస్ట్ అయినది మాత్రం ఇవ్వండి, సరేనా? హాయ్, కదలకుండా ఉండరా. దాని మీద నేను చేయి పెట్టకు. రే, దొరికిపోయామే. కదలకండి. మళ్ళీ మీరు వచ్చారంటే మిమ్మల్ని కాల్చి పారేస్తా. ఇదే కదా మనల్ని ఏం ఇరికిస్తుంది. చేస్తున్నారో అది మర్యాదగా కింద పెట్టండి రా. చెప్తే వెండ్రు వెళ్ళు. రే తమ్ముడు, మళ్ళీ ఇరికిచ్చేసింది. బయటికి వెళ్ళండి.
మీ ఇద్దరిని చంపకుండా వదిలిపెట్టాను. వీళ్ళని అసలు ఏదో ఒకటి చెయ్యాలా. దొరికేసింది. అంతేరా, ట్రాప్ పెట్టేశాను. ఇంకేంటి, వెయిట్ చేసి చూడాల్సిందే. వాళ్ళు ఇక్కడికి రావడానికి ముందు నేను శుభ్రంగా స్నానం చేస్తాను. తమ్ముడు, దాన్ని ఎలాగైనా మనం నాశనం చేయాలిరా. కానీ అది వాడి దగ్గర నుంచి ఎలా తీయాలి? చేసుందిరా. రే తమ్ముడు, అదొక ట్రాప్. దొరికాడ్రా వాడు. ఇప్పుడు ఎవరికి బ్రెయిన్ ఉందని వాడికి తెలిసి ఉంటుంది. అరే అన్నయ్య, నన్ను కాపాడురా. టైట్ గా పట్టుకో, నేనేదో ఒకటి చేస్తా. అరే అద్భుతం. త్వరగా రా, నేను తమ్ముడు, దీన్ని పట్టుకోలేకపోతున్నా. పట్టుకో. ఎందుకు వాడి ట్రాప్ లో నేను మాత్రం దొరికిపోతున్నాను? దాని గురించి ఆలోచించకో, మనము మొదలు పెట్టిన పనిని పూర్తి చేయాలిరా. అలా చెప్పు అన్నయ్యా. ఒరే తమ్ముడు, చాలా కూల్ గా ఉండు, దొరికిపోకో. సరేరా. సూపర్. పాపమ్మ ఎలుక పంటలో ఎప్పుడైనా నన్ను ఇబ్బంది పెట్టకూడదని తెలుసుకొని ఉంటారు. ఆ విక్ చాలా ఓవర్ గా చేస్తున్నాడు అన్నయ్యా. వాడు నా దగ్గర దొరికాడంటే అయిపోతాడు. బయటికి రారా విక్ 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 విక్. ఈ చోటు చుట్టూ వాడు ఏదైనా ట్రాప్ పెట్టుంటాడు. మనం ఈ పైకి ఎక్కుదాం. ఓకే. రే అన్నయ్య, నాకు హెల్ప్ చేయరా. సరే రా తమ్ముడు, శబ్దం చేయకో. సంతోషంగా స్నానం చేసి ఆడుకుంటాను. ఏ టబ్బు నమ్మి నేను చాలా ధనవంతుణ్ణి అవుతాను. ఏంట్రా ఇది? 1 2 3. వాడు చూసావా, చాలా కామెడీగా ఉన్నాడు. ఇంకా మీ పని అయింది. బాబులో డబ్బులు కాస్త తిరిగి చూడండి రా. మర్యాదగా వచ్చేసాయండి. అరే దొరికిపోయామే. ఎక్కడికి తప్పించుకుంటున్నారు? ఈసారి మిమ్మల్ని వదలను. అది కింద పెట్టరా. అమ్మయ్యా, మర్యాదగా డబ్బు నాకు ఇచ్చేసాయి, లేదంటే. ఏంటి దీన్ని అడుగుతున్నావా? మా దగ్గర ఉంది కదా, ఇక మా కేసు నా దగ్గర ఇచ్చేసాయి రా. నా దగ్గర ఆడుకోకండి, మర్యాదగా ఇచ్చేయండి. ఇది ఖాళీ అయిపోయిందా? ఇప్పుడేం చేద్దాం విక్, చెప్పు. ఏది కాలు కాలు కాలు, ఇప్పుడు కాలు. లాగర్ వేక్, నువ్వు చాలా ఓవర్ గా చేస్తున్నావు. మీరు దగ్గరకు వచ్చారంటే నేను ఏం చేస్తున్నా తెలీదు. ఏంటి చేతిలో బామంతా ఉంది? అరే ఏం చేస్తున్నారు? మొత్తం వెరగొట్టేస్తారు. నాకు దక్కాల్సిన డబ్బంతా పోయిందా? అరే చాలా నొప్పిగా ఉంది అన్నయ్య. ఆ విక్ నాకు నచ్చలేదు. దీని తర్వాత లాగర్ వేక్ మనల్ని ఏం చేయడు, నువ్వు కావాలంటే చూడు. ఏదో నువ్వు చెప్తున్నావు, ఈసారి నువ్వు చెప్పేది నమ్మాలనిపిస్తుంది. రీసెర్చ్ వాళ్ళు దాన్ని ఫేక్ అంటున్నారు. అది నిజమే బాస్, నిజంగానే చెప్తున్నా. అసలు అది ఫేకే బాస్. ఏం చెప్పినా దాన్ని అలాగే నమ్ముతాను అని అనుకుంటున్నావా ఫేక్? ఎలుక బంట్లో నా జీవితాన్ని నాశనం చేశారు.